श्रीशैलेशयापात्रं श्रीभक्त्यादिगुणान्नवं यतीन्द्रवरणं वन्दे रम्भजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युताम्बुजयुग्मरुक्माभ्यामुत्तरणादनाय मेने अस्मद्गुरो भगवतो सदेकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युतत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेरुकुलाभिरामं श्रीमत्तदङ्ग्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाभयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुप्रकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधि सदस्वभावः भोगापोर्गदुपायगतिरुदारः सन्दर्शयन् निर्मितपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं जैतसर्गिल्बिषनाशनं विशिष्टं सर्वदात्रेभ्यः पुरुषार्थोपवादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म यन्नबन्धाय सा विद्याया विमुक्तये आयासाय सर्वविद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मा स्पृहयते किमतः परेण नो चैर्ममापीति शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं दैवी देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुमाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकीरकुण्डलं सपीतवस्त्रं सरसीर्भेक्षणं सहारवक्षस्त्रशोभिकौतुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికి కూడా నమస్కారం అండి। మన ఈ విష్ణుపురాణం సప్తాభిషేకానికి అందరికీ ఆహ్వానం। మనం ప్రస్తుతం విష్ణుపురాణంలో చతుర్థ అంశంలో అది కూడా 2వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట। ఈ 2వ అధ్యాయంలో ముఖ్యంగా యువనాశ్వ సౌభరి వృత్తాంతం అంటే వృత్తాంతం అంటే 2 అన్నమాట, కాబట్టి యువనాశ్వ సౌభరి వృత్తాంతాలు అని అర్థం అన్నమాట। దీంట్లో ఈ యొక్క యవనాసురు యొక్క వృత్తాంతం గురించి చదువుకుంటూ దాంట్లో ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని చదువుతున్నాం అనమాట। విచిత్రం ఎందుకు చెప్పానంటే ఒక పురుషుడు గర్భం ధరించడం పురుషుడు అనమాట, అందులో రాజు। అది ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి విషయం అనమాట। ఎందుకంటే ఆ యొక్క యువనాసునికి పాపం సంతానం లేకుండా అతను ఒక మునుల యొక్క ఆశ్రమంలో ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడా దయదలిచి అతని పైన చాలా కరుణతో ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తారనమాట। ఆ యజ్ఞంలో నిర్వహించేటప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ మంత్రాలతో పవిత్రమైన జలం నిండిన కలశాన్ని వాళ్ళు ఒక యజ్ఞ వేదిక నడుమ భద్రంగా ఉంచి ఆ మునీశ్వరుని నిద్రిస్తారన్నమాట। ఆ సమయంలో తేషుత సుప్తేషు అతీవ తృత్పరీత భూపాల తమ ఆశ్రమం వివేశ అప్పుడు ఆయన కూడా వాళ్ళ ఆశ్రమాన్ని ప్రవేశిస్తారన్నమాట। రాజు కూడా చాలా ఆకలి దప్పిగ్గా ఉంటుంది। ఆశ్రమంలో ప్రవేశించి సరే వాళ్ళు నిద్రపోతున్నారు కదా, మనం కూడా అంతేగాని ఇంట్లో ఎవరు నిద్రపోతుంటే వాళ్ళని లేపేది ఎందుకు లేని మనమే వంటింట్లో పోయి కాస్త నీళ్లు తీసుకోవడం ఏదో చేస్తూ ఉంటాం। వాళ్ళు ఎవరైనా మేలుకో ఉంటే వాళ్ళే తెచ్చిస్తారు మనం అడిగితే। పాపం రాజు కూడా అలాగా తానుగా పోయాడనమాట। పోయి అక్కడ ఉన్నటువంటి ఆ నీటిని తాగాడు। ఆ నిద్రపోతున్న విషయం లేపలేదనమాట। అక్కడ మంత్రపూతమైన ప్రమాణాలచే నిర్ణయించ శక్యం కానటువంటి అది తచ్చ కలస జలం అపరిమేయ మహాత్మ్యం మంత్రపూతం పపౌ అంటే తాగాడు। అప్పుడు ఏమైంది, ప్రబుద్ధాచ ఋషయ పప్రత్యు ప్రబుద్ధాచ అంటే మెలకువ వచ్చాయన్నమాట। ఆ ఋషులు మెలకువ వచ్చి మునులు అయితే అడిగారనమాట, కేన ఏతద్ మంత్రపూతం వారి పీతం మంత్రపూతం అంటే ఏంటి, పవిత్రం చేయబడింది। దేని చేత? మంత్రము చేత పవిత్రం చేయబడింది అనమాట। అటువంటి వారి అంటే నీరు, ఈ నీరుని ఎవరు తాగారని వాళ్ళు అడిగారు। అప్పుడు ఆ రాజు అత్రహి పీతే రాజ్ఞో అస్య యువనాశ్వస్య పత్ని మహాబల పరాక్రమం పుత్రం జనయిష్యతి। ఏతే నీళ్ళు ఇక్కడ తాగారో ఆ నీటి వలన
ఆ యవనాస్తుని యొక్క పత్ని ఆ నీటిని తాగి మహాబలపరాక్రమైన పుత్రుణ్ణి కనాలని చెప్పి ఉన్నది. ఇది ఆకర్ణ్య స రాజా జానత మయాపీతమిత్యాహ. అంటే వాళ్ళు రాజు చెప్పడానికి ముందే ఈ విషయాన్ని చెప్పారనమాట, ఈ విధమైన విషయం అని. అప్పుడు వెంటనే రాజు చెప్పాడు, అయ్యో నేనే తెలియక దాహబాధతో నేనే తాగాను అన్నాడు అనమాట. దానికి విముక్తి ఏముంటుందండి మరి? అంటే తాగింది ఎవరైనా కూడా ఆ మంత్ర పూతము, ఆ మంత్రం జపించి చేయబడి ఉంటారు, పవిత్రం చేయబడింది ఆ నీరు. కాబట్టి ఆ నీటికి స్త్రీ తాగినా పురుషుడు తాగినా అనేది అవసరం లేదు. ఆ నీరు ఎవరు తాగినా కూడా, ఇప్పుడు మందులు ఉంటాయి కొన్ని, ఆ మందులు పురుషుని పైన ప్రయోగం చేయించుతూ అదేవిధంగా స్త్రీ పైన కూడా పనిచేస్తాయి అన్నమాట. ఆ విధంగా ఈ మందు, ఈ యొక్క జలము ఇతని పైన పనిచేసింది, రాజు పైన. అందువల్ల ఏమయ్యాడు, యువనాశ్వ ఉదరంలో గర్భం ఏర్పడింది. గర్భశ్చ యువనాశ్వ ఉదరే అభవత్ క్రమేణచ వవృధే. అది కూడా ఉదరంలో గర్భం ఏర్పడింది. క్రమేణచ వవృధే, నెమ్మదిగా అది పెరగటం ప్రారంభించింది అనమాట. ప్రాప్త సమయత్త దక్షిణం కుక్షిం అవనీపతే నిర్విద్య నిశ్చక్రామ నచ అసౌ రాజామమార. నెమ్మదిగా గర్భం పూర్తిగా ఇక లోపల ఉండేటువంటి జీవం బయటికి రావాలి కదండి. అందుకని ఏం చేసిందా, లోపల జీవము మగ శిశువు ఆయన యొక్క కుడి డొక్క చీల్చుకొని బయటకు వచ్చాడన్నమాట. కానీ ఆ రాజు మాత్రం మరణించలేదు, ఎందుకంటే ఆ మంత్ర మహిమ వల్ల అని చెప్పాలి. ఇది మనం నిన్న చదువుకున్నట్టు ఇంతవరకు చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ మును యొక్క ప్రభావం చేతనే యోనాసుడు మరణించలేదన్నమాట. బయటకు రాదగిన సమయము ఏర్పడిన తర్వాత రాజుగారి యొక్క పొట్ట కుడివైపు నుండి చీల్చుకొని శిశువు బయటకు వచ్చింది, కానీ రాజు మరణించలేదు. సరే, ఇది మనం చదువుకున్నట్టే విషయం అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగేది మనం ఈరోజు ప్రారంభిద్దాం. జాతో నామకం దాస్యతీతి మే మున్తే మునయ ప్రోచుహు. సరే, బాగానే ఉంది, పిల్లవాడు పుట్టాడు, మరి వాడిని పెంచాలి కదండి. ఎవరు పోషిస్తారు? తల్లి అనుకోండి, తన యొక్క స్తన్యం ఇచ్చి పోషిస్తుంది. మరి తండ్రి ఎలాగా అని చెప్పి అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏం చేయాలి, ఏమీ అర్థం అవ్వట్లేదు. దేన్ని కుడుచుతాడు? ఎందుకంటే పాలుగాడు ఉపయుక్తమయ్యే రొమ్ము లేదు కదా. అప్పుడు యావత్ అనగేంటి మొత్తం అని మేరుకు అన్ని వైపులా సూర్య యొక్క ఉదయం అస్తమయం చేత గుర్తింపబడుతున్నదంతా మాంధాత తేలిబడిలో దేశం అని పేర్కొనబడుతుంది. ఈ తర్వాత వస్తాం. జాతో నామకం దాస్యతి తే మునయ ప్రోచు. అప్పుడు ఆగమ్య దేవరాట్ అబ్రవీత్. దేవరాట్ అంటే దేవతల యొక్క చక్రవర్తి, ఆయన దేవతలకు అందరికి, అంటే ఇంద్రుడు. ఆయన వచ్చాడు. అప్పుడు ఆగమ్య, ఆయన వచ్చి ఈ విధంగా అన్నాడు, మాం అయం దాస్యతీతి. ఏమని? మాం అయం దాస్యతి ఇది. కాబట్టి పాలు ఎట్లా లభిస్తుందని మునులు ఒకరితో ఒకరు మరొక చర్చకున్నప్పుడు తటాలను అక్కడికి వచ్చిన దేవేంద్రుడు మాం దాస్యతి ఇది అన్నాడు. అంటే ఏమిటి? నేను ఇతనికి పాలిస్తాను, అంటే నేను పోషిస్తాను అని చెప్పాడు అనమాట. అందువలన పుట్టిన పిల్లవానికి మాంధాత అనే పేరు ఏర్పడింది అనమాట. మరి మాంధాత చక్రవర్తి గురించి మనకి కొన్ని సందర్భాల్లో తెలుసుకొని ఉంటాము. కాబట్టి ఈ విధంగా అతనికి పేరు వచ్చిందనమాట. తదో మాంధాత నామతో అభవత్ వక్త్రేచ ప్రదేశిని దేవరాజైన న్యస్త. మరి ఎలా ఆయనకి పాలు పెట్టాడంటే, ఆ పుట్టిన పిల్లవానికి మాంధాత అని పేరు ఏర్పడింది. దేవరాజు ఏం చేశాడు అంటే, ఇంద్రుడు ఆ శిశువు నోటిలో తన చేతి చూపుడు వేలును ఉంచినాడనమాట. తన చేతి చూపుడు వేలిని ప్రదేశిని వక్త్రేచ అస్య ప్రదేశిని అంటే చూపుడు వేలు అని. వక్త్రేచ అస్య, కొన్ని పుస్తకాల్లో ప్రదేశిని అంటే బొటన వేలు అని ఉందండి, కొన్ని పుస్తకాలు అంటే చేతి యొక్క బొటన వేలు. వక్త్రేచ అస్య, వక్త్రం అంటే ముఖం అని అర్థం. ముఖం అంటే నోరు అని అర్థం, సంస్కృతంలో నోరు అని అర్థం ఉంది అనమాట. కాబట్టి వక్త్రేచ అస్య ప్రదేశిని దేవరాజైన న్యస్త అంటే ఉంచబడింది అనమాట. కాబట్టి అతని యొక్క నోటి యందు తన యొక్క చూపుడు వేలును పెట్టాడనమాట. అప్పుడు ఏం చేశారు, పిల్లవాడికి ఏం తెలుస్తుందండి, అది నోటి. అందుకే పిల్లవాళ్ళు కొంతమంది చిన్నతనంలో నోట్లో వేలు వేసుకుంటారు, ముఖ్యంగా బొటన వేలు వేసుకుంటారు, కుడి చేతి బొటన వేలు వేసుకుంటారు. అంటే వాళ్ళకి మనం నవ్వుతూ ఉంటాం అనమాట, వాళ్ళకి తల్లి స్తన్యం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు వేసుకుని హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఆకలి తెలియదు అనమాట. ఎప్పుడో లేస్తారు, లేచి ఆకలి వేస్తుంది అప్పుడు, ఎందుకంటే దాంట్లోంచి ఏమి రాదు కదా క్షీరము. కానీ ఇక్కడ ఇంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా తన యొక్క చూపుడు వేలును పెట్టాడు నోట్లో, పపవు అన్నాడు. అంటే దాన్ని, ఆ వేలుని
ఆ శిశువు నోట్లో తన చేతి చూపుడు వేలుని ఉంచినాడు, దాన్ని చీకినాడు అనమాట బాలుడు. అప్పుడు తాంచ అమృత శ్రావిణీం ఆసాద్య పీత్వా చాహ్నైవ వరవర్ధత. దాంట్లోంచి మన ఇంద్రుడు కదండి, ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి దాంట్లో నుంచి ఏం చేశాడు, తన వేలు నుంచి క్షీరం బదులు అమృతాన్ని, తాంచ అమృత శ్రావిణి ఆసాద్య పీత్వా. అమృత శ్రావిణి అంటే అమృతాన్ని ఆ వేలు నుంచి వస్తుంది అనమాట. ఆ వేలు అమృతాన్ని వార్చింది అనమాట. ఆ అమృత రసపానము చేత పీత్వా చ అహ్నీవ వివర్ధత. అహ్ని అంటే ఒకరోజు అండి, పగలోని అర్థం ఒకరోజు కింద లెక్క అనమాట. కాబట్టి ఆ యొక్క ఇంద్రుడు పెట్టినటువంటి ఆ చూపుడు వేల్లో నుంచి వచ్చినటువంటి అమృతాన్ని తాగి పీత్వాచ అహని ఏవ వివర్ధత. అహని అంటే ఒక్క రోజులోనే పెరిగిపోయాడు అబ్బాయి. మామూలుగా నెమ్మది మీద పెరుగుతారు కదండి, రోజు రోజు పెరుగుతూ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఈ అమృతాన్ని తాగి ఒక్క రోజులోనే పెరిగిపోయాడు పిల్లవాడు. సతు మాంధాత చక్రవర్తి, అతనే మాంధాత చక్రవర్తి. సప్తద్వీపా మహీం భుభుజే, సప్తద్వీపాం మహీం భుభుజే. ఈ సప్తద్వీపంలో ఉన్నటువంటి ఆ మాందా చక్రవర్తి 7 ద్వీపాలతో కూడినటువంటి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా శాసించాడు అనమాట. భుభుజే భవతి అని చెప్పి ఈ విషయంలో ఒక శ్లోకం కూడా ఉంది ఆయన అని చెప్తున్నారు. ఏమిటది? యావత్ సూర్య ఉదేత్యస్తం, యావత్ సూర్య ఉదేత్యస్తం యావచ్చ ప్రతిష్టతి సర్వం తద్యవనా స్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. అప్పుడు మునులు ఈ విధంగా ఆ మాందా చక్రవర్తి 7 దీపాలతో భూమిని అంతా ఏలాడు. ఈ సందర్భంలో ఈ శ్లోకం గానం చేయమని, సూర్యుడు ఏ మేరకు ఉదయించునో, సూర్యుడు ఎక్కడ ఉదయించి యావత్ సూర్య ఉదేత్, ఉదేత్ అంటే ఉదయిస్తుందో, అస్తం యావచ్చ ప్రతిష్టతి, అస్తం ఏ మేరకు అస్తమిస్తుందో అంటే ఉదయిస్తుందో, ఎక్కడి నుంచి ఉదయిస్తుందో మళ్ళీ ఎక్కడ అస్తమిస్తుందో, ఎందాక సంచరించునో సర్వం తద్యవనా స్వస్య మాంధాతు క్షేత్రముచ్య. యావచ్చ ప్రతిష్టతి అంటే ఏమిటి? ఎక్కడ తిరుగుతుందో, సంచరిస్తుందో అది అంతా కూడా యువనాస్తుని కుమారుడైనటువంటి యవనాశ్వస్య. యవనాస్తుడు అంటే ఎవరు? యువనాస్తుని యొక్క కుమారుడు అనమాట. అతడే మాంధాత. కాబట్టి యువనాస్తుని కుమారుడైన మాంధాత ఏలుబడిలో ఉన్న ప్రదేశమే. అంటే చూడండి ఎంత పెద్ద రాజ్యాన్ని ఆయన ఏలాడు. సూర్యుడు అస్తమించి, మనం ఉదాహరణకి మనకి సూర్యుడు ఎక్కడ అస్తమిస్తుంది, ఎక్కడ చూస్తున్నామని తెలియదు. మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి అస్తమించేలాగా చూస్తాం. మన కన్యాకుమారి పరిగెత్తిపోయి అక్కడ ఉదయించడం, సూర్యోదయం సూర్యాస్తం చూస్తూ ఉంటాం అక్కడ. కానీ నిజంగా అక్కడ అంత మాత్రం అక్కడ సూర్యోదయం ఏది కాదు, ఇంకెక్కడో అవుతుంది, ఎక్కడో సూర్యాస్తం అవుతూ ఉంటుంది. ఇంత భూప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన పరిపాలించాడు. ఇది ప్రయాణించేటువంటి ఆ సూర్యుడు ప్రయాణించేటువంటి ఆ మొత్తం స్థలాన్ని కూడా ఆయన పరిపాలించాడు. ఎక్కడ అస్తమిస్తున్నాడో ఆ 2 ప్రదేశాలకు నడుము ఉన్నదంతా కూడా యవనాస్తుని బిడ్డడైన మాంధాత యొక్క ఏలుబడిలోనే భూమియే ఉన్నది. జాతో నామ కం దాస్యతీతి మే మునయః ప్రోచుః అత ఆగమ్య దేవరాజ బ్రవీత్ మామయం దాస్యతీతి తతో మాంధాత నామతో అభవత్. వక్త్రే చాస్య ప్రదేశిని దేవరాజేన న్యస్త తాం పపౌ తాంచ అమృతశ్రావిణీం ఆసాద్య పీత్వా చ అహ్ని ఏవ వివర్ధత. సతు మాంధాత చక్రవర్తి సప్తద్వీపాం మహీం భుభుజే భవతి చ. అత్ర శ్లోకః యావత్ సూర్య ఉదేత్యస్తం యావచ్చ ప్రతిష్టతి సర్వం తద్యవనా స్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. మాంధాతా చ శతబిందుహితం బిందుమతీముపయేమే. మాంధాతా చ శతబిందుదుహితరం బిందుమతీం ఉపయేమే. గురుః సమంబరీషం ముచుకుందం చ తస్యామపత్యత్రయముత్పాదయామాస. 50 దుహితరస్యాస్యేవ తస్య 50 దుహితరస్తస్యాం ఏవ తస్య నృపతేః బభూవుః. శతబిందు ఇది పాఠాంతం. కొన్ని పుస్తకాలు శతబిందు. సరే, ఇక్కడ మాంధాతాచ శతబిందు దుహితరం. మాంధాత చక్రవర్తి ఆయన వివాహం అవ్వాలి కదండి. కాబట్టి మాంధాతాచ శతబిందు దుహితరం బిందుమతీం ఉపయేమే. ఉపయేమే అంటే వివాహం చేసుకున్నాడు. ఉపయేమే అంటే పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? మాంధాత శతబిందుని కుమార్తె అయినటువంటి మాంధాతాచ
శతబిందు దుహితరం, సారీ శశబిందు, కానీ కొన్ని పుస్తకాల్లో శతబిందు అని ఉందండి, కొన్నిట్లో శశబిందు అని ఉందన్నమాట. కాబట్టి మాంధాత యొక్క కూతుళ్ళ వంశం కొద్దిపాటిది అనమాట. మరియు మిక్కిలి వింతైనది కావడం చేత ముందు చెప్పదలుచుకుని సౌభరీ చరితం చెప్తున్నాడు. ఏమని? బహుశ్చ ఇత్యాది అంటే 12 కాలం వ్యాపించి మాంధాత శతబిందుని కూతురు బిందుమతిని పెండ్లాడినాడు అనమాట. అప్పుడు బిందుమతిని పెళ్లి చేస్తున్నాడు. అతడు ఆమె వల్ల అంటే బిందుమతి వల్ల శశబిందు ఆ బిందుమతి ఉపయేమే పురుకృస్తం అంబరీషం ముచుకుందం. పురుకృస్తం అంబరీషం ముచుకుందం అంటే ఈ ముగ్గురు అన్నమాట. పురుకృస్తుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనేటువంటి చ తస్యాం అపత్యత్రయం ఉత్పాదయామాస. తస్యాం అంటే ఆమెలో, ఆమె ద్వారా అని అర్థం. తస్యాం అంటే ఆమె యందు, అపత్రయం అంటే ముగ్గురు కుమారులు. అపత్యం అంటే త్రయం అంటే ముగ్గురు, అపత్యత్రయం అంటే ముగ్గురు కుమారులను కన్నాడు అన్నమాట. ఉత్పాదయామాస అంటే కన్నాడు. ఆ తర్వాత ఆమె వల్లనే అతనికి 50 మంది కుమార్తెలు కూడా కలిగారనమాట. 50 దుహితర తస్యాం తస్యాం అంటే ఆమె ఎంతే. అంటే ఈ ముగ్గురు కుమారులే కాకుండా ఇంకా కూడా 50 మంది కుమార్తెలు పుట్టారనమాట. దుహితరస్యామేవ తస్య నృపతేర్ బభూవు. కాబట్టి ఈ విధంగా ఆ మాంధాతకు చివరికి శశబిందుని కుమార్తె అయినటువంటి బిందుమతిని పెళ్లి చేసుకొని ఆమె వల్ల పురుకృస్తుడు, అంబరీషు, ముచుకుందుడు అనేటువంటి ముగ్గురు కుమారులు కన్నాడు. ఆమె వల్లనే అతని 50 మంది కుమార్తెలు కూడా కలిగారన్నమాట. బహ్రూచ సౌభిర్నామ ఋషిరంతర్జలే 12 కాలమువాస. ఆ తర్వాత ఆ సమయంలో బహ్రుచుడైనటువంటి సౌభరి అనే మహర్షి నీటిలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడనమాట. అంటే ఆ సమయంలోనే బహ్రుచుడు అయినటువంటి సౌభరి, ఇది అంటే దీనికి సంబంధించినదే, కానీ ఇక్కడ ఇతర కుమారులు కాదని. బహ్రుచుడు అనేటువంటి సౌభరి అనే మహర్షి, బహురుచములు అన్నవి ఋగ్వేద మంత్రాలు అనమాట. ఆ శాఖను అధ్యయనం చేసిన సౌభరి అని పేరుగా ఋషి అని అర్థం. బహ్రుచములు అనే అంటే బహ్రుచశ్చ అని ఉంది. కానీ ఇక్కడ బహ్రుచుడు అయినటువంటి అర్థం ఏంటంటే బహ్రుచములు అన్నవి ఋగ్వేద మంత్రాలు అనమాట. ఆ శాఖను అధ్యయనం చేసినటువంటి వాడు సౌభరి. కాబట్టి బహ్రుచుడైన సౌభరి అని చెప్పండి. బహ్రుచశ్చ సౌభరి నామ అనేటువంటి మహర్షి నీటిలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడు. సౌభరి అని పేరు గల ఋషి నీళ్ళలో మునిగి ఉంటూ 12 ఏళ్ల దాకా తపస్సు చేసినాడు. నీటి లోపల నుండి వెలుపకి రాలేదు. చూడండి ఎంత గొప్ప శక్తియో. మరి మనం నీటిలో ఒక మునక వేసి తల పైకి లేపేటప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ముక్కు మూసుకొని నెమ్మదిగా దక్కని నీళ్ళలో మునిగి లేచిపోతాం. కానీ ఈయన 12 సంవత్సరాలు బహుచర్చ సౌభిర్నామ ఋషి అంతర్జలే అంత అంటే లోపల, జలే అంటే జలం, అంటే అంతర్జలే ఎంతకాలం? 12 అబ్దం అంటే సంవత్సరాలు. 12 అంటే ఏమిటి? 12 సంవత్సరాలు తపస్సు చేసే కాలం ఉవాస అంటే కాలం ఉండిపోయాడు లోపల. సరే ఏమైంది అప్పుడు? అక్కడ ఆయన నీటిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయనకి తత్రచ అంతర్జలే చాలా అంటే ఇది కొన్ని నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ చాలా విచిత్రమైనటువంటి కథలండి. ఊహాశక్తి ఒకవేళ ఇది నిజం కాకుండా ఊహాశక్తి అయితే కూడా ఎంత గొప్ప ఊహాశక్తి చూడండి. మనం కూడా ఏదైనా ఊహించుకోలేం కదండి. ఏదైనా మనం ఏదైనా కాంపిటీషన్ పెట్టారనుకోండి, ఒక విషయం పైన మీరు ఊహించుకొని రాయండి, ఏం అవసరం లేదండి. ఒక ఆవు పైన వ్యాసం రాయమని చెప్పి మన అందరినీ కూర్చోబెట్టారనుకోండి, మనం రాయలేవండి. అనుకుంటానే రోజు చూసి ఆవే, కానీ దాని ఒక క్రమబద్ధంగా ఈ విధంగా రాయడం అనేది గొప్ప విషయం. కాబట్టి మన పురాణాలు కూడా కొన్ని, ఈ ఉదాహరణకి పురుషుడు ఆ విధంగా గర్భం దాల్చడం, ఆ గర్భం కూడా దాల్చిన శిశువు కూడా ఈ విధంగా కుడివైపు నుంచి బయటికి రావడము, పక్కటెముకల నుంచి. అంతేకాదు అతను ఎవరైతే జన్మనిచ్చారో ఆ జీవము కూడా బ్రతికి ఉండడం, అది ఇంకా గొప్ప విషయం. సరే అదన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత దానికి పాలు ఇవ్వడానికి మరి ఏం చేస్తారు? అదే గొప్ప విషయం. చూడండి, మళ్ళీ ఇంద్రుడే రావటము, ఆయన బొటన వేల నుంచి, మామూలుగా బొటన వేలని ఉంది, కానీ చాలా పుస్తకాల్లో బొటన వేల, కొన్నింటిలో ఏమో చూపుడు వేలని ఉంది. కాబట్టి ఆ విధంగా దాని ద్వారా అమృతాన్ని అతను
పడతాడనమాట ఆ శిశువుకి. అందువల్ల మాంధాత అనేటువంటి పేరు వచ్చింది. ఆ చక్రవర్తి ఒకే రోజులో పెద్దవాడే అనమాట. మామూలుగా ఎంతకాలం పడుతుంది మీ పిల్లలు పెరగాలంటే? నెమ్మది నెమ్మదిగా వాళ్ళు మనల్ని అష్ట కష్టాలు పెట్టి నిద్రపోకుండా పగలు నిద్రపోయి వాళ్ళు హాయిగా మనం రాత్రి నిద్రపోవాలనుకున్నప్పుడు వాళ్ళు మెలకువగా ఉండి అష్ట కష్టాలు పడాలి ఒక 5-6 నెలలు అనమాట. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా, ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దీనికి అలవాటు పడేంత వరకు కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా తల్లి పాపం నిద్ర లేకుండా రాత్రింతా మేల్కొని ఉండాల్సిన పరిస్థితులు. కొంతకాలం అయిన తర్వాత రాత్రి నిద్రపోతారు, పగలంతా మేల్కొని ఉంటారు. ఈ విధంగా. కానీ ఈయన అదంతా ఏమి లేదు, ఒక్క రోజులోనే పెరిగి పెద్దవాడు అయిపోయాడు. అమృతం మహిమ అన్నమాట. ఆ చక్రవర్తికి తిరిగి మళ్ళా ఆ చక్రవర్తి మాంధాత గురించి చెప్తున్నారు అనమాట. అతనికి పత్ని, ఆమె ద్వారా అతను 3 కుమారులను, తర్వాత 50 మంది కుమార్తెలండి. ఒక కుమార్తె పుడితేనే మనం తల్లడిల్లిపోతున్నాం. అయ్యో ఏంటో పెద్ద భారం వచ్చినట్లు. అంటే ఆ రోజుల్లో బాగానే ఉండేదేమో, మరి అది ఇబ్బంది ఉండేది కాదేమో. అందువల్ల 50 మంది కుమార్తెనే అన్నాడు ఆయన. కానీ ఆ కథ ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా కూడా ఏంటి, ఇంత లోపల బహ్రుశ్చ సౌభరి అనేటువంటి మహర్షి నీటిలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఏమైందంటే తత్రచ అంతర్జలే సుమందో, సుమందో అంటే సుమందుడు అనేటువంటి ఒక నామ అతి బహు ప్రజా అతి ప్రమాణం మీన అధిపతి ఆసీత్. అదేనమాట. తత్రచ అంతర్జలే సుమందో నామాతి బహు ప్రజా అతి ప్రమాణం మీనాధిపతి ఆసీత్. ఆ జల ప్రదేశంలో ఎక్కడైతే ఈయన తపస్సు చేస్తున్నాడో అక్కడ ఆ జల ప్రదేశంలో సమ్మదుడు అని పేరు కలిగినటువంటి చాలా మంది సంతానం కలిగి. బహుప్రజా అంటే ఏమిటి? బహుప్రజా అంటే పిల్లలు, సంతానం అని అర్థం. అతి బహుప్రజా అంటే చాలా ఎక్కువ సంతానం కలిగి, అతి ప్రమాణం చాలా పెద్ద శరీరం కలిగినటువంటి మీన అధిపతి ఆసీత్. చేపలన్నిటికీ కూడా, అంటే తన జాతి వారు ఉండవలసిన దానికన్నా పెద్దదైన ఆకారాన్ని కలిగిన చేపల రేడు ఉండినాడు. అంటే చక్ర ఆయన కూడా మరి చేపల దాంట్లో కూడా రాజు ఉంటారు కదండి. అందరికంటే పెద్ద ఆకారము, వాళ్ళందరినీ శాసించేటువంటి వాడనమాట మీను. అటువంటి మీనాధిపతి ఆసీత్. అక్కడ తస్య పుత్త పౌత్ర దౌహిత్రాహ పార్శ్వత పృష్ఠతో అగ్రతో వచ్చ పుచ్చ శిరసాంచ ఉపరి భ్రమంతస్తేనైవ సహ అహర్నిశం అది నివృత్త రేమిరే. రేమిరే అంటే ఏమిటి? హాయిగా సంతోషంగా పెరుగుతున్నాడు. ఎలా అంటే ఈయనేమో పాప నీటి లోపల ఉన్నాడు. ఈయన గమనిస్తున్నాడు నీటి లోపల నుంచి పెద్ద చాప ఉందన్నమాట. ఆ మీను యొక్క అధిపతి, మీన అధిపతి అనమాట ఆయన. ఆయనకి కొడుకులు, మనుమలు అందరికీ ఉంటారండి సంతానం. జంతువులకి ఉంటారు కదండి, వాళ్ళకి కొడుకులు, మనుమలు. కాకపోతే కొంతకాలం అయిన తర్వాత ఎవరికెవరు తెలియదు. అక్కడ జంతువులకి మనకి తెలుస్తూ ఉంటుంది. అతని కొడుకులు, మనుమలు, దౌహిత్రులు అన్నమాట. తస్య అతని యొక్క పుత్ర పౌత్ర దౌహిత్రాహ. పుత్ర పౌత్ర అంటే కొడుకు యొక్క కొడుకులు కాబట్టి, తర్వాత దౌహిత్రులు అంటే బిడ్డ కొడుకులు, మునిమనుములు, ఇంకా వారి సంతానంతో కూడి ఉండేది వాడు అనమాట. పుత్ర పౌత్ర దౌహిత్రాహ ఎక్కడ ఉండేవాళ్ళు ఆ పిల్లలందరూ కూడా ఈయనతోనే. పార్శ్వత పృష్ఠతో అగ్రతో వచ్చ పుచ్చ అంటే తోక, శిరస అంటే తల, చ ఉపరి పైన, భ్రమంత తేనైవ సహ అహర్నిశం అది నివృత్తారేమిరే. ఆయనతో పాటే ఉండేవాళ్ళు. ఆ పెద్ద మీనుతోనే ఈ ఇతని యొక్క సంతానము, ఆ సంతానం వీళ్ళందరూ కూడా, వారంతా కూడా తమ తాతగారికి రెండు వైపులలో పార్శ్వత పృష్ఠతో అగ్రతో. పార్శ్వ అంటే పక్కన, పృష్ఠత అంటే వెనక, అంటే ముందు వెనుకల్లో. అంతేకాదు వెన్నుపైన అగ్రతో వక్ష పుచ్చ శిరసాం. వక్షస్థలం పైన, తలపైన, తోకపైన కిందికి మీదకి తిరుగుతూ అసంగో పాటే ఉంటూ ఆడుతూ పాడుతూ తాతను ఎక్కి తొక్కుతూ ఎగిరి దూక్కుంటూ రాత్రి పౌళ్ళు ఆనందంతో హాయిగా విహరిస్తుండేవారు. మన ఇంట్లో కొడుకు కూతుర్ని పెంచడం వేరు, మనవరాలను పెంచడం వేరండి. అదేంటో మనకి కొంచెం వయసు అయిపోతుంది కాబట్టి వాళ్ళంటే కాస్త ముద్దు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళనేం అనం మనం. అంతేకాదు వాళ్ళు కూడా తాత, తల్లి, నానమ్మ, అమ్మమ్మ అంటూ చాలా దగ్గరగా మనతో ఆడుతూ పాడుతూ ఉంటారు అనమాట. అంతేకాకుండా వాళ్ళని మనం ఏనుగు ఎక్కించినట్లు గుర్రాన్ని ఇవన్నీ చేస్తూ ఉంటాం.
మన మనవడు మనవరాలతో మన కాలక్షేపం అదే కదా జీవిత పరమార్థం అంటే. అదే జీవిత పరమార్థం. ఏంటంటే మన జీవితానికి ఏ ఏ వయసులో ఏది జరగాలో ఇది కూడా ఒక ఘట్టం అన్నమాట. మనవడు మనవరాలతో ఉండడం అనేది ఒక ఘట్టం అది. ఆ సమయంలో మనం హాయిగా సుఖంగా జీవితం గడుపుతుంటాం వాళ్ళతో. అదే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక వరం. ఇంట్లో నానమ్మో తాతో లేదా అమ్మమ్మ తాత వీళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలకు కూడా కొంచెం బాధ్యత తగ్గినట్లు అనిపిస్తుంది. పిల్లల పెంపకంలో కాస్త ఎవరో పంచుకునే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ధైర్యము. ఎందుకంటే పెద్దల అనుభవాలు అన్నీ పనికి వస్తాయి కదండి. అందుకే మనం అంటుంటాం, నీ నీ నిన్ను చూశానులే, నీ చిన్నదనం చూశానులే, నువ్వే ఊరికే గాబరా పడొద్దు, మాకు తెలుసులే పిల్లల్ని పెంచడం అంటుంటాం. ఎప్పుడైనా ఒకవేళ మన పిల్లలు మరీ ఎక్కువ టెన్షన్ పడిపోతుంటే, అయ్యో వాడు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అంటుంటారు పిల్లలు. మన పిల్లలు మనకే చెప్తుంటారు, అయ్యో వాడిని అట్లా నీళ్ళు ఇవ్వద్దు, ఇది తిన్న ఇవ్వద్దు, అది తిన్న ఇవ్వద్దు అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అందుకు మనం అంటూ ఉంటాం, నాకు తెలుసులే, నేను పెంచాలి, నువ్వు ఎలా పెరిగావు నాకు తెలియదా అంటుంటాను. సరే, ఇవన్నీ సరదాగా జీవితంలో ఒక ఘట్టం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా పాపం ఆ జమీనాధిపతి కూడా హాయిగా తన పిల్లలు అదేవిధంగా మనవలు వాళ్ళందరితో కలిసి వాళ్ళు కూడా ఎలాగా నీళ్ళలోనే పృష్ఠతో అగ్రతో వచ్చ పుచ్చ శిరసాంచ ఉపరి భ్రమస్తేనైవ సహా అహర్నిశం అతి నివృత్తారేమిరే అతని చుట్టూ ఉండి హాయిగా జీవితం గడుపుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక తమాషా కథ ఉంది దీని వెనక. ఇదంతా కూడా సచాపి తత్స్పర్శోపచీయమాన హర్ష ప్రకర్షో తత్ స్పర్శ ఉపచీయమాన హర్ష ప్రకర్షో బహుప్రకారం తస్యర్షేః పశ్యతశ్చైః ఆత్మజ పౌత్ర దౌహిత్రాదిభిః సహా అనుదివసం బహుప్రకారం రేనే. ఆ మీనాధిపతి కూడా హాయిగా వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ విధంగా ఆ సంతాన స్పర్శ వల్ల తత్ స్పర్శ ఉపచీయమాన హర్ష ప్రకర్షో సంతాన స్పర్శ వల్ల సంతోషం పెరుగుతూ ఉండగా ఉపచీయమాన హర్ష ప్రకర్షం అన్నారు. హర్ష ప్రకర్షం అంటే సంతోషం పెరుగుతూ ఉండగా బహుప్రకారం తస్య ఋషే, ఆ విధంగా అనేక రీత ఋషీశ్వరుడు తస్య ఋషే పశ్యత తైః ఆత్మజ అయి ఆ ఋషీశ్వరుడు చూస్తూ ఉండగా కొడుకులతో మనవలతో కూతుళ్ళ కొడుకులతో సహా అనుదివసం ఇంకా మిగిలిన వారితో ప్రతిదినం కూడా బహుప్రకారం అంటే చాలా విధాలుగా రేమే ఆనందిస్తూ క్రీడించేవాడు అనమాట. ఇదంతా ఈయన చూస్తూ ఉన్నాడు. ఎవరు ఈయన అనమాట, కింద నీళ్ళలో తపస్సు చేసేటువంటి అతను చూస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఎవరు సౌభరి అనేటువంటి ఆయన చూస్తున్నాడు, మహర్షి. ఆయన చూస్తూ అంతకి ఏం జరుగుతుందంటే అక్కడ అంతా జలాంత స్థితిలో అయినట్టు సౌభరి ఏకాగ్రతో నిండినటువంటి అనుదినం బహుప్రకారం రేమే అథ అంతర్జల అవస్థిత. జల అంటే నీరు, అంతర్జల అంటే ఏమిటి, నీటి లోపల. అంతర్జల అవస్థిత అంటే నీటిలో ఉన్నటువంటి అతను సౌబరి ఏకాగ్రత సమాధానం అపహాయ అనుదినం. సౌబరి ఏకాగ్రత సమాధానం అపహాయ అనుదినం, ఏకాగ్రతతో నిండినటువంటి సమాధిని విడిచిపెట్టి ఏకాగ్రత సమాధానం అపహాయ అంటే ఏంటి, వదిలిపెట్టడం. అంటే పాపం అంతవరకు కూడా ఆయన హాయిగా తన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే నీళ్ళ లోపల ఉండి చాలా ఏకాగ్రత ఉండేవాడు. ఇది చూసి ఎప్పుడైతే ఈ మీనుని చూస్తున్నాడో చేపను, ఆయన కూడా సౌభరి కూడా ఏకాగ్రత సమాధానం అపహాయ అనుదినం అంటే ప్రతిరోజు కూడా ఏకాగ్రత నిండినటువంటి సమాధిని విడిచిపెట్టి ప్రతిదిన మత్స్యం అలా పుత్రపౌత్ర దౌహిత్రులతో కలిసి తస్య మత్స్యస్య ఆత్మజ పౌత్ర దౌహిత్రాదిభి, ఆత్మజ పుత్ర పౌత్ర దౌహిత్రాదిభి అంటే పౌత్ర దౌహిత్రాదిభి అంటే వారందరితో కలిసి ఆ అతి మనోహరంగా ఉండటం చూసి లలితం అవేక్ష్య అచింతయత్, ఆ మనోహరంగా ఉండటం చూసి ఇలా అనుకున్నాడు అన్నమాట. మామూలుగా మనకి బ్రహ్మచారి ఎవరినో ఉన్నారనుకోండి ఒక రూమ్లో, ఉదాహరణకి వివాహం కాలేదు, 30 సంవత్సరాలు అయిపోయింది, అందుకు అనిపించలేదు చేసుకోవాలని. కడపగాలి పక్కింట్లోనో లేదు పక్క మిద్దె పైన పోర్షన్లో వాళ్ళ పిల్లలందరూ హాయిగా ఆడుకుంటున్నారు, భార్యాభర్తలు, అదేవిధంగా లేదు ఆ పిల్లల తాత ఎవరో హాయిగా కలిసి ఆడుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయనకి మనసులో కాస్త నెమ్మదిగా నేను కూడా గృహస్థులు అవ్వాలని ఆశ మొలకేస్తుంది అనమాట.
ఖచ్చితంగా మొలకెత్తుంది. ఏంటి వాడు అంత ఆనందంగా ఉండాలి, నేనే ఆనందం ఏంటి పొద్దున్నే లేవటం, ఏదో పోయే దారిలోనే టిఫిన్ చేయడము, ఆఫీస్ పోవడము, మళ్ళీ ఇంటికి రావడం, ఇంట్లో పడి ఉండడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం, మళ్ళీ రాత్రి మెస్లోనూ తినడం, ఇదే జీవితం అయిపోతుంది అనమాట. కాబట్టి జీవితానికి పెద్ద ఆనందం అనిపించదు. ఎప్పుడు ముఖ్యంగా ఇంకా ఎక్కువ అవుతున్న బాధ అంటే, ఇంకా ఎవరినో హాయిగా జీవిస్తూ ఉంటే సుఖంగా ఇంటికి రాగానే భార్య చక్కగా వండి పెట్టడము, తర్వాత కావాల్సినటువంటి వాళ్ళ ఆనందంగా గడుపుతుంటే మిద్ది పైన అప్పుడు ఈయనకి అనిపిస్తుంది, అయ్యో నేను కూడా వివాహం చేసుకుంటే బాగుండి ఎలా టైం అయిపోతుంది మరి అని చెప్పి. ఆ విధంగా ఈ మహర్షికి ఈయన పాపం మనుషులను చూడలేదు, ఆ చేపలను చూశానమాట. ఆ మీనాధిపతి ఇంత హాయిగా గడుపుతున్నాడు కదా దౌహిత్రులతో, అతను పొందుతున్న ఆనందాన్ని చూచాడనమాట. ఆ రామణీయత కథ తలుచుకున్నాడు, చింతాక్రాంతుడు రామణీయ కథను తలుచుకున్నాడు అని చెప్పబడింది. లలితం అవేక్ష్య అచింతయత్ సహా అతి రమణీయం లలితం పౌత్ర దౌహిత్రాదిభి సహా అతి రమణీయం లలితం అవేక్ష్య అచింతయత్. ఎంత బాగా చక్కగా చెప్పాడు. అంటే దాంట్లో ఉండేటువంటి ఆనందం అలాంటిది అనమాట. అంటే పుత్రపౌత్రులతో గడపడం అనేది అంత ఆనందం, అందుకనే ప్రత్యేకమైనటువంటి విశేషణం ఉపయోగించబడింది. అతి రమణీయం లలితం అవేక్ష్య అచింతయత్. ఆయన పాపం చింతాక్రాంతుడు అయిపోయాడు. అప్పుడు ఈయన మనసులో ఇలా తలుచుకుంటున్నాడు ఏమని, అహో ధన్యం అయం ఈదృశమపి అనభిమతం యోన్యంతరం అవాప్య ఏభి ఆత్మజ పౌత్రాదిభి సహ రవమాణో అతీవ అస్మాకం సృహాం ఉత్పాదయతి వయం అప్యేవం పుత్రాదిభి సహ రమిష్యామః ఇత్యేవం అభిసమీచ్య స తస్మాత్ అంతర్జలాత్ నిష్క్రమ్య సంతానాయ నిర్వేష్టుకామః కన్యార్థం మాంధాతారం రాజానం అగచ్చత్. అది అన్నమాట. కాబట్టి ఈయనకి పాపం ఇంకా వివాహం చేసుకోవాలి, లాభం లేదు. చేసుకొని హాయిగా ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కనాలి, వాళ్ళతో హాయిగా జీవించాలి, నేను కూడా అలా మీనాధిపతి లాగా అని చెప్పి ఈయన మనసులో ఎక్కడ లేనటువంటి ఉత్సాహం కదిలింది అనమాట. ఇంకేముంది, ఎవరికైనా కూడా మరి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి మనసులో ఒక ఆలోచన వస్తే చాలండి, ఇంకా మొత్తం జన్మంతా ఇంకా అంటే ఇంకా నిలవలేరు. ఇంకా నిలబడడం అనేది అంతవరకు కూడా ఉండొచ్చు. 25 సంవత్సరాలు పెళ్లి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి మనసులో ఆలోచనలు కదులుతూ ఉంటుంది అనమాట. ఇంకా కాబోయే భార్యతో మాట్లాడుకుంటూ ఉండడం, సమయం వివాహం ఎప్పుడవుతుందా అని చాలా అంతవరకు బాగానే ఉంటారు, 24, 25 వరకు కూడా దాని నుంచి ఆలోచన ఉండదు. ఆ విధంగానే పాప ఈయన కూడా అహో ధన్యోయం ఈదృశమపి, ఇతడు ఎంత ధన్యుడో కదా. అందులో ఏమిటి, అనభిమతం అంటే అభీప్సితం కానీ, ఎవరు కోరుకోరు కదండి. నేనున్నాను, నేను మనుషుడిగా జన్మించాను, నేను మరు జన్మలో చేప అవ్వాలి, కుక్క అవ్వాలి, నక్క అవ్వాలి అనుకుంటానండి, అనుకోరు, ఎవరు అనుకోరు. మళ్ళీ హాయిగా ఇటువంటి జన్మే రావాలి, హాయిగా సుఖంగా ఇదే భార్య చక్క, అంటే గయ్యాలి భార్య అయితే కోరుకోండి, ఇదే మంచి భార్య అనుకోండి, చక్కగా సంసారం చేసేవాడు ఇదే భార్యతో ఇదే పిల్లలతో పిల్లవాడుగా బాగా చక్కగా చదువుకొని ఏదో వాడి దారిలో ఉన్నా అనుకోండి, అది అన్నీ కోరుకుంటాం మనం, వచ్చే జన్మ అదే కోరుకుంటాం. అంతేగాని ఇటువంటి జన్మలు ఎవరు కోరుకుంటారు. కానీ ఇటువంటి అభీప్సితం కాని, అనభిమతం అంటే అభీప్సితం కానిటువంటి జన్మ, యోని అంతరం అవాప్య, యోని అంటే జన్మ అనమాట, జన్మ ఎత్తి కూడా ఏవిహి ఇతని ద్వారా ఈ ఆత్మజ పౌత్రాదిభి, ఆత్మజ అంటే సంతానం, తన సంతానం, ఆత్మ అంటే తనకు కలిగినట్టు వాడు, పౌత్ర అంటే ఏమిటి, వారి కలిగినట్టు దౌహిత్రాదులతో ఎలా ఆనందంగా క్రీడిస్తున్నాడో, పౌత్రాదిభి సహా రమమాణం అతీవ, రమమాణం అంటే ఏమిటి, ఆనందంగా క్రీడిస్తున్నాడో, అతీవ అస్మాకం స్పృహాం ఉత్పాదయతి, అస్మాకం అంటే మాలాంటి వారికి కూడా సంసార స్పృహ కలిగిస్తున్నాడు అన్నమాట. అస్మాకం స్పృహాం ఉత్పాదయతి, ఉత్పాదయతి అంటే ఏమిటి, ఈ విధంగా కలిగిస్తున్నాడు. ఏమిటి స్పృహ అంటే వివాహం చేసుకోవాలని, మాలాంటి వారికి కూడా సంసార స్పృహ కలిగిస్తున్నాడు. వయమపి ఏవం పుత్రాదిభి సహా, నేను కూడా ఇలా సంసారంలో పుత్రాదులతో క్రీడిస్తాను, పుత్రాదిభి సహా రమిష్యామ ఇది ఏవం అభిసమీక్ష్య, ఈ విధంగా ఆయన తలంచి స తస్మాత్ అంతర్జలాత్ నిష్క్రమ్య, ఆయన ఆ నీటి లోపల నుండి అంతర్జలాత్ నిష్క్రమ్య బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఏం చేశాడు, సంతానాయ, సంతానం కోసం అంటే గృహస్థాశ్ర ప్రవేశం చేయగోరి, నిర్వేష్టు కామ, కన్య కోసమై, కన్యార్థం మాంధాతారం అంటే గృహస్థాశ్ర ప్రవేశం చేయగోరి, కన్యార్థం కన్య కోసమై, మాంధాతారం రాజానం అగచ్చత్,
మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఇది తెలుసు, ఆయన దగ్గర అయితే 50 మంది, అంటే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఒకరు ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఛాయిస్ తక్కువ. 50 మంది అమ్మాయిలు ఆయనకి, మాంధాత చక్రవర్తి. కాబట్టి దాంట్లో 50 మందిలో ఒక చక్కటి అమ్మాయిని చేసుకోవచ్చు, తర్వాత సంతానంగా పొందవచ్చు, వాళ్ళతో హాయిగా గడపచ్చు జీవితం. చాలా చక్కటి కదండి ఇది. కథనే కానీ దీంట్లో లోపల చాలా గొప్ప నీతి ఉండేటువంటి విషయం ఉంది అనమాట. నీతులు చెప్పేటువంటి విషయం ఉంది. అంటే మనకి అందరికి కూడా ఆలోచింపజేసేటువంటి నీతులు ఉన్నాయి దీంట్లో, ఈ కథలో. ఆ విధంగా మాంధాత చక్రవర్తి పోతాడనమాట. పోయి ఆయన అథ ఆగమన శ్రవణం. కాబట్టి ఈ విధంగా జలావరణంలో నుండి బయటికి వచ్చి గర్భం నుంచుట కొరకు కన్యను కోరుతూ మాంధాత మహారాజు వద్దకు పోయాడు. నిర్వేష్టు కామ, సంతానాయ నిర్వేయిష్టు కామ అంటే ఏమిటి? సంతానం కోసమై గృహస్థాసనం అంటే గర్భం నుంచుట కొరకు కన్యను కోరుతూ మాంధాత మహారాజు దగ్గరికి పోయాడు అనమాట. అప్పుడు ఆయన కూడా, మాంధాత కూడా, అథ ఆగమన శ్రవణ సమనంతరం చౌత్తాయతేన రాజ్ఞ సమ్యక్ అర్ఘ్యాదినా పూజిత కృతాసన పరిగ్రహ సౌబరి ఉవాచ. అథ ఆగమన శ్రవణ సమనంతరం, సమాంతరం అంటే వెంటనే. ఏమిటి? సౌబరి రాక విన్న వెంటనే, అథ ఆగమన శ్రవణ సమనంతరం ఉత్థాయ లేచి, ఆ రాజు కూడా తేన రాజ్ఞ ఆసనం నుండి లేచి ఎదురు వెళ్ళి సమ్యక్ అర్ఘ్యాదినా పూజిత, ఎదురు వెళ్ళి ఆయనకు అర్ఘ్యాదులు చక్కగా పూజించాడు. కృత ఆసన పరిగ్రహ, ఉచితాసనం కల్పించాడు. కృత ఆసన పరిగ్రహ కల్పించాడు. అప్పుడు ఆ మహర్షి చెప్తున్నాడు, పూజిత పరిగ్రహ సౌభరి ఉవాచ. సౌభరి చెప్పాడు, ఆయన వస్తున్న వార్తను విన్నటువంటి నిర్వేష్టు కామ అంటే పెండి చేసుకోదలసిన వాడై, అంటే మా ప్రణయం విభాంక్షి, ప్రణయభంగం చేయి అంటే నిర్వేష్టు కామ అని చెప్పండి. అంటే వివాహం చేసుకున్నదలిచి అంటే ఏమిటి? నిర్వేష్టం అంటే గృహస్థాశ్రమం స్వీకరించాలి. మరి గృహస్థాశ్రమం స్వీకరిస్తే కదండి వివాహం చేసుకుంటేనే సంతానం అనేది. ఈ రోజుల్లో లాగా అప్పుడు లివిన్ ఏదో రిలేషన్షిప్ ఏదో ఉంటుంది, కొత్తది అనమాట కాన్సెప్ట్, లివిన్ రిలేషన్షిప్. దానిపైన ఒక సంచలనమైనటువంటి తీర్పు వచ్చింది నేను సుప్రీంకోర్టు. లివిన్ అంటే మామూలుగా వివాహం అంటూ చేసుకోరు, కలిసి ఉంటారు, ఎప్పుడైనా విడిపోవచ్చు. అటువంటి ఒక అండర్స్టాండింగ్ అనమాట, కలిసి ఉంటూ ఉంటారు, మామూలుగా సహజీవనం చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక చిన్న కిటుకు వచ్చింది, చిన్న ప్రాబ్లం. అలా జీవించేటువంటి ఆమె తనకు భర్త తన పైన వేధింపులు చేశాడు అని చట్టం ప్రకారం చేసుకోవచ్చా, చర్యలు తీసుకోవచ్చా చట్ట ప్రకారము అనేటువంటి హక్కు అన్నమాట. ఆమె హక్కు ఉందా లేదా? ఎందుకంటే వివాహం చేసుకోలేదు కదా, మెడకు తాళి ఉండదు, కానీ అన్నీ జరిగిపోతుండే. ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది, ఒకవేళ వాళ్ళు వివాహం అంటూ చేసుకోకపోయినా ఈ విధంగా లివిన్ అంటే ఏమిటి? దగ్గరగా కలిసి ఉంటున్నందువలన వారిద్దరికీ కూడా అన్ని రకమైన చట్టాలు వర్తిస్తాయి. కాబట్టి ఈమెకు అన్ని హక్కులు ఉంటాయి. ఒకవేళ తను ఏదైనా వేధిస్తున్నాడు, గృహ హింసకు